హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ. ముందుగా సిక్స్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రస్తుతం మన స్టూడియోలో యాక్టర్ అక్షిత్ మార్వెల్ గారు ఉన్నారు. ప్రస్తుతం అక్షిత్ మార్వెల్తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎన్ని సాంగ్స్ వేశారు? ఇప్పటివరకు నేను ఒక 10 సాంగ్స్ వేసానండి. ఆ, అంటే ఇలా వైరల్ అవుతుంది అని అనుకున్నారా? అనుకోలేదు, ఆ, అనుకోకుండానే జరిగింది. ఓకే, ఏ సాంగ్తో మీకు వైరల్ అయ్యారు? నా ఫస్ట్ సాంగ్ బాగుండాలమ్మ, ఆ, లోపెల్లు సాంగ్. ఉమ్, ఆ సాంగ్ తోటి బయటకు వచ్చింది. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఎక్కడి నుంచి మీది? మాది గోదావరి కని, పెద్దపల్లి డిస్టిక్. ఉమ్, అంటే ఓల్డ్ డిస్టిక్ ఏమో కరీంనగర్. ఉమ్, నార్మల్ అందరు కరీంనగర్ అంటే గుర్తుపడతారు కదా. ఆ, కరీంనగర్ డిస్టిక్ ఓల్డ్ డిస్టిక్, ప్రజెంట్ పెద్దపల్లి డిస్టిక్. ఉమ్, మా విలేజ్ వచ్చేసి గోదావరి కని. ఓకే, అంటే మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏం డాడీ చేస్తారు? సింగర్ అండ్ ఎంప్లాయ్, ఓకే, మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, మీరు ఈ ఒక సాడ్ సాంగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే సాడ్ సాంగ్ చేయాలని అంటే స్పెషల్గా రీజన్ ఏం లేదు. ఉమ్, అంటే ఆ సాంగ్ అంటే మాకు టైంకి ఆ సాంగ్ అంటే పిల్లు సాంగ్ చేద్దామని మేము అనుకున్నాం. ఉమ్, ఆ సాంగ్ తోటి అలా బయటికి రావడం జరిగింది. అంటే ఎలా ఛాన్స్ వచ్చింది మీకు ఇందులో? ఛాన్స్ అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ, తెలిసిన వాళ్ళు అంటే నాకేం తెలియదు ఈ ఫీల్డ్ గురించి. ఉమ్, ఆ, నాకు అంటే మా ఫ్రెండ్ ప్రీతి ద్వారా అంటే తను తన సాంగ్స్. సాంగ్ నాకు రిలేటెడ్ అంటే నార్మల్గా తెలుసు, ఈ ఫీల్డ్ గురించి తెలుసు నార్మల్గా తనకి. అలాగా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అదే టైంలో ప్రొడ్యూసింగ్కి మా బ్రదర్ హెల్ప్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి ద్వారా నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. అలా అంటే ఈ ఫీల్డ్కి వస్తారని అనుకున్నారా ఈ రోజైనా? నేను అసలు కూడా ఎక్స్పెక్ట్ అంటే ట్రై చేయడానికి కూడా చేయలేదు అసలు. నేను అనుకోకుండానే ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. యాక్టర్ అవుతాను అనుకున్నారా? నాకు ఉండేది అంటే ప్యాషన్ ఉండేది, చెయ్యాలి యాక్టింగ్ చేయాలి అనేసి అని చెప్పేసి. కానీ ఈ స్టడీస్ అది ఇది అనేసి అని చెప్పి లోపలనే ఉండేది. నార్మల్ అవి చిన్న చిన్న వీడియోస్ చేస్తూ ఉండేది. సడన్ గా రీల్స్ చేస్తా ఉండేది. నార్మల్ గా రీల్స్ అయినా అప్పుడు ఇన్స్టాగ్రామ్, అప్పుడు టిక్ టాక్ అలా చేస్తూ ఉండేది రీల్స్. సడన్ గా ఇట్లా మా బ్రదర్ ని మా ఫ్రెండ్ ఇట్లా సాంగ్ చేద్దాం మనం, మేము మాట్లాడతామని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. అట్లా ఎంకరేజ్ చేయడం ద్వారా అప్పుడు లక్ష్మణ వాళ్ళని, బుల్లెట్ బండి రైటర్ లక్ష్మణ వాళ్ళని, రామన్న వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేసిన టైంలో లోపెల్లు సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం మేము అని చెప్పేసి మాట్లాడినాం అన్న వాళ్ళతో. తను కూడా మాట్లాడింది, ఫ్రెండ్ ప్రీతి మాట్లాడి ఇట్లా అనుకుంటున్నాం అంటే అప్పుడు ఆ టైంలో ఇట్లా లోపెల్లు సాంగ్ ఇది బాగుండాలమ్మ సాంగ్ తీసుకొచ్చారు. మాకు ఆ సాంగ్ కాన్సెప్ట్ నచ్చింది. ఫస్ట్ సాంగ్ వైరల్ అయిపోయింది. చాలా వైరల్ అయిపోయింది. ఎలా అనుకున్నారు? అంత వైరల్ అయింది కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అసలు చెప్పలేనంత అంటే వెరీ ఫస్ట్ సాంగ్ అంత ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నార్మల్ గా నేను ఆ టైంలో మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఒక 1 lakh రీచ్ అయితే చాలు. ఆ టైంలో అది హై అంతే, అంతవరకు అనుకున్నారు. 2019 ఎండింగ్ అంటే 2020 ఆ టైంలో అప్పుడు 1 lakh రీచ్ అయితే చాలా అమ్మో అనిపించేది. అలాంటిది ఫస్టే నాది 1 million రీచ్. తర్వాత మెల్లిగా ఇప్పుడు అది 100+ మిలియన్స్ ఉంది ఇప్పుడు ఆ సాంగ్. అవును, ఫస్ట్ సాంగే 100+ మిలియన్స్. అసలు చాలా హ్యాపీ. మా ఫ్రెండ్స్ అన్న సాంగ్ ని ఎక్కడికి వెళ్ళా కానీ అరే ఇక్కడ డీజేలో ఈ సాంగ్ వస్తుందిరా, ఎక్కడెక్కడ నుంచో ఫ్రెండ్స్ అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ అందరికి అట్లా ఫోన్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా అసలు చెప్పలేనంత హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఆ ఒక సాంగ్ చేసినప్పుడు షూటింగ్స్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే ఈ షార్ట్ లో కానీ ఇబ్బంది పడడం కానీ కొన్ని ఎదురవుతాయి కదా, అలాంటివి ఏమైనా జరిగాయా? అలా ఏం లేదు. అంటే నార్మల్ గా ముందు ఒక కవర్ సాంగ్ చేసాం అన్నమాట. అంటే స్క్రీన్ చెకింగ్ కోసం, అంటే నార్మల్ ఎట్లుంటా అని చెప్పేసి. అంటే నాకు కూడా తెలియదు కదా, నేను ఎట్లా చేస్తా అని చెప్పి నాకు కూడా తెలియాలని చెప్పేసి నార్మల్ గా ఫస్ట్ ఒక కవర్ సాంగ్ చేసాం. కవర్ సాంగ్ చేసినాక అప్పుడు అర్థమైపోయింది అంటే నేను కూడా యాక్టింగ్ చేయగలుగుతా అని చెప్పేసి. అంటే ముందు బడ్జెట్ పెట్టాలంటే చాలా బడ్జెట్ పెట్టాలి సాంగ్ మనం. అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా మీరే పెట్టుకున్నారా? లేదు అన్నయ్య చెప్పాను కదా, శ్రావణ్ అన్న అని చెప్పేసి అన్నది. అంటే మీ సొంత అన్నయ్యనా? లేదు, కజిన్. నైబర్. ఓకే. అట్లా ఆ సాంగ్ తోటి అర్థమైపోయింది. తర్వాత ఇట్లా చేద్దామన్నా అని చెప్పేసి అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే చేద్దామని చెప్పేసి అలాగా సాంగ్ అన్న వాళ్ళని సాంగ్ అడిగితే వచ్చింది. ఓకే, ఈ సాంగ్ ఎక్కడ జరిగింది షూటింగ్? ఈ సాంగ్ మా విలేజ్ లో జరిగింది. అంటే గోదావరి. ఓకే, అంటే అక్కడ చేయడం సెంటిమెంట్ లాగా ఏమన్నా ఎంచుకున్నారా? సెంటిమెంట్ అని ఏం లేదు. అంటే నార్మల్ గా కన్వీనియంట్
ప్లేస్ మన ప్లేస్ అంటే మన ప్లేస్ మన బాగుంటది ప్లేస్ మనకు అన్నట్టు కంఫర్ట్ ఫీల్ కంఫర్ట్ అయ్యారు. అంటే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోగలుగుతాం కదా. మనం కూడా ఫస్ట్ టైం స్టెప్ వేస్తున్నాం, మనకు కూడా తెలియదు బయటికి వెళ్తే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి. హ్మ్. మన విలేజ్ లో వేసుకుందాం అనేసి లక్ష్మణ్ అన్న ఇట్లా ఇట్లా నాకు ఇలాంటి ప్లేసెస్ కావాలి అనేసి అని చెప్పేసి ముందే అంటే అవన్నీ చూసుకొని ముందే హ్మ్. అన్న వాళ్ళని అక్కడ పిలిచి హ్మ్. చేసుకోవడం జరిగింది. ఓకే. ఆ సాంగ్ లిరిక్స్ ఎవరు రాశారు? లక్ష్మణ్ అన్న బుల్లెట్ బండి ఆ! రైటర్ లక్ష్మణ్ అన్న. ఓకే. ఆ సాంగ్ మీరు ఫస్టే విని ఉంటారు గదా! అవును. ఆ సాంగ్ విన్నప్పుడు ఇంత ట్రెండ్ అవుతది అని అనుకున్నారా? అంటే ఒక ఒక ఐడియా అయితుంది. అంటే హ్మ్. ఇప్పటివరకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో హ్మ్. ప్రతి ఒక్క సాంగ్ లా అమ్మాయి వదిలిపెట్టిందని చెప్పి ఒక ఏంటిది అమ్మ మీద కోపమే చూపించారు. ఆ! అంటే అవును. అమ్మాయి వదిలిపెట్టింది అంటే అమ్మాయిని ఒక నెగిటివ్ గానే చూపించడం జరిగింది హ్మ్. ప్రతి ఒక్క సాంగ్. ఫర్ ద ఫస్ట్ టైం అమ్మాయిని కూడా బాగుండాలి ఎక్కడున్నా అని చెప్పేసి అనే ఒక లిరిక్ ఉంది సార్, అదొక అవును. వర్డ్ ఉంది సార్, హుక్ లైన్ అది. ఆ వర్డ్ కే అంటే ఆ కాన్సెప్ట్ కే మేము డెఫినెట్ ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు లవ్ హ్మ్. ఫెయిల్యూర్ సాంగ్స్ లో. డెఫినెట్ ఇది 100% వర్కౌట్ అయ్యింది అని ఒక మాకు హ్మ్. కాన్ఫిడెంట్ అనిపించింది. హ్మ్. అంటే అంటే అదొక డిఫరెంట్ జోనర్ అన్నమాట. హ్మ్. అలా అనిపించి ఇది అప్పుడే చేద్దాం ఫిక్స్ అని అయ్యిండ్రు. అప్పుడు ఫిక్స్ అయ్యాం, ఇది చేద్దాం, ఇదే సాంగ్ చేద్దాం అని చెప్పేసి. హ్మ్. అంటే ఈ సాంగ్ మీరు విన్నప్పుడు అంటే ఆ లిరిక్స్ అయితే మీకొస్తాయి గదా! అవును వస్తుంది. ఎప్పుడైనా పాడారా? చాలా టైమ్స్. ఒకసారి పాడతారా మా వ్యూవర్స్ కోసం? ఒక 2 లైన్స్. ఇప్పుడంటే కష్టం. ఓన్లీ యాక్టింగేనా? యాక్చువల్లీ అంటే అంత యాక్టింగ్ మొత్తము అందులో ఇన్వాల్వ్ అయిపోతారు గదా! ఆ టైంకి రియల్‌గా అట్లా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారా? లేకపోతే ఎలా? అంటే ఇన్వాల్వ్ అంటే ఈ క్రెడిట్ అంతా నన్ను అడిగితే లక్ష్మణ్ అన్నకే ఇవ్వాలి. హ్మ్. ఎందుకు అనంటే అన్ననే డైరెక్టర్. అంటే నేను చేసిన సాంగ్స్ ఇప్పటివరకు హిట్ అయిన సాంగ్స్ అన్ని లక్ష్మణ్ అన్న చేశాను. హ్మ్. అంటే లక్ష్మణ్ అన్న ముందే ఆ ఒక స్టోరీ చెప్తా అంటే ఆ క్యారెక్టర్ కి తీసుకెళ్తాడు మమ్మల్ని. హ్మ్. మీరు ఫస్ట్ మీరు ఇదే క్యారెక్టర్ సాంగ్ అంతా ఇదే మూడ్లో ఉండాలి, మీరు ఈ క్యారెక్టర్ ఫీల్ అవ్వాలని చెప్పేసి హ్మ్. ఫస్ట్ స్టోరీ చెప్తారు. మీరు ఇక సాంగ్ అయిపోయేంత వరకు నేను నాది అదే క్యారెక్టర్ అని చెప్పి నేను ఫీల్ అవుతూ చేస్తా చేయాలి. ఉంటా. అన్న అలా డెప్త్‌లోకి తీసుకెళ్తారు అన్నమాట. హ్మ్. అలాగా ఇన్వాల్వ్ అయ్యి చేస్తా ఉంటా. ఓకే. కళ్ళలోకెళ్ళి వాటర్ నిజంగానే వచ్చాయా? లేకపోతే ఏం లేదు. ఆ! అంటే ఇన్వాల్వ్ అయ్యి చేశారు గదా! కొన్ని సీన్స్ వరకి ఆ! అంటే చేస్తాను. అప్పుడప్పుడు కొన్ని వాటర్ అలా మీవే వచ్చాయా? లేకపోతే గ్లిజరిన్ ఏమన్నా వాడారా? నార్మల్ టైమ్స్‌లో వాడుతూ ఉంటా. మోస్ట్ టైమ్స్ అంటే ఆ! కష్టం. ఓకే. ఈ సాంగ్ ఫేమస్ అయింది గదా! హ్మ్. అయినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది? అందరికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ షాక్ అదసలు. ఆ! అంటే వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే నేనేదో చేస్తున్నా అంటే ఇలా రీచ్ అయిద్దని చెప్పేసి వాళ్ళు కూడా అనుకోలేదు అసలు. ఎవ్వరు కూడా అనుకోలేదు. హ్మ్. బేసిక్‌గా మేమే అంత అనుకోలేదు. హ్మ్. వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు కూడా అసలు అంత రీచ్ అయ్యేసరికి వాళ్ళు కూడా అంత ఫ్యామిలీ అంతా షాక్. తర్వాత హ్యాపీ. ఆ! అంటే ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ కాలొచ్చింది మీకు? కాల్ అంటే నన్ను చాలా ఇష్టపడేది ఫస్ట్ మా నాన్నమ్మ. ఆ! మా ఇంట్లో. అంటే హ్మ్. నాకు మా మమ్మీ డ్యాడీ తోడున్న ఎఫెక్షన్ కంటే మా నాన్నమ్మ తోడున్న ఎఫెక్షనే చాలా. ఆ! తను రీసెంట్‌గా చనిపోయారు. అయ్యో! ఆహ్, తను తన ఫీలింగ్ అంటే తను నన్ను అంటే టీవీలో చూసుకుంటే తనంటే ఎంత ఇష్టపడేదంటే అంత ఇష్టపడేదన్నమాట. హ్మ్. అట్లా తన తన నుంచే ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఆ! తన నుంచి ఎంకరేజ్‌మెంట్ చాలా వచ్చింది నాకసలు. అంటే ఎక్కువ సపోర్ట్ మీ నానమ్మ నానమ్మ చేసేది. సపోర్టే నాకెక్కువ. ఆ! అంటే మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. అంటే మీరు జాబ్‌కి ట్రై చేయలేదా మీరు? చేయలేదు. అంటే ఈ యొక్క జోన్‌కొచ్చిన తర్వాత ఇదే అని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే జాబ్ గూడా సెపరేట్‌గా చేద్దాం అని అనుకున్నారా? నేనెప్పుడు కూడా జాబ్ సెపరేట్ చేద్దామని అనుకోలేదు. ఆ! నేను చేసుకుంటూనే నేను నా స్టడీస్ కూడా కంప్లీట్ చేశాను ప్యారలల్‌గా. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ యొక్క యాక్టింగ్ నేను మీరు స్టార్ట్ చేసి 2019 ఎండింగ్ 2020లో స్టార్ట్ చేశాను. 2020లో. 20 మీ ఎంబీఏ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? 2 ఇయర్స్ బ్యాక్. 2 2, ఇయర్స్ 3 బ్యాక్ ఇయర్స్, 3 కంప్లీట్ ఇయర్స్ అయింది. బ్యాక్. ఓకే. అంత చిన్న ఏజ్‌లో అంత యాక్టింగ్ అనే ప్యాషన్ హ్మ్. ఎలా వచ్చింది? మీ ఇన్‌స్పిరేషన్ ఎవరసల? నా ఇన్‌స్పిరేషన్ మూవీస్‌లో అంటే అల్లు అర్జున్ గారు. ఆ! హ్మ్. అంటే 'అల్లు అర్జున్‌లో' ఏ క్వాలిటీ చూసి మీరు యాక్టర్ అవ్వాలనిపించింది? ఏ క్వాలిటీ అంటే ప్రతి ఒక్క క్వాలిటీ నన్ను ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాయి. హ్మ్. బేసిక్‌గా ఫస్ట్ చిన్నప్పుడు తన స్టైల్, హ్మ్. డ్రెస్సింగ్ సెన్స్, హ్మ్. హెయిర్ లుక్ హ్మ్. ఇలాంటి అన్నిటికి నేను అంటే ఇన్‌స్పైర్ అయ్యాను. నాకు గూడా ఇష్టం. హ్మ్. అంటే హెయిర్ కట్ అలా చేయించుకోవాలి, ఇలా చేయించుకోవాలి, డ్రెస్సింగ్ ఇలా ఉండాలనేసి అని చెప్పేసి. హ్మ్. అట్లా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత యాక్టింగ్ అట్లా వచ్చిందన్నమాట. అంటే మొత్తం 'అల్లు అర్జున్' గారి హెయిర్ స్టైల్ సేమ్ అలా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు మీరు. అలా ఉండాలనంటే, అంటే అలా చేయాలి మన తగ్గట్టు. హ్మ్. ఇప్పుడు అల్లు అర్జున్ తన వాళ్ళకి తగ్గట్టు చేశారు. హ్మ్. ఇప్పుడు మనం గూడా మనల్ని అట్లా గ్రూమ్ చేసుకోవాలి. మనం గూడా మనకు తగ్గట్టు అనే ఒక అంటే 'అల్లు అర్జున్ 2ఆ?'
టూ అని అని చెప్పాలి. ఆయనతోటి ఇక నన్ను పోల్చుకోవడం అంటే అసలు కాదు. కాదంటారా? వాళ్ళ ఓకే. స్థానం, వాళ్ళ స్థాయి వేరు. అంతేనా? అంటే మీరు గూడా అంత రీచ్ అవ్వచ్చు గదా! ఇప్పుడు ఆల్రెడీ డెఫినెట్‌గా. రీచ్ అయ్యారు మీరు యాక్టర్‌గా. డెఫినెట్‌గా ఇన్‌స్పిరేషన్ నాకు. అల్లు అర్జున్ గారు. డెఫినెట్‌గా ట్రై హ్మ్. చేస్తున్నా. హ్మ్. అంటే ఇప్పటివరకి మీరు చేసిన సాంగ్స్‌లో హ్మ్. ఏది మీ ఫేవరెట్ సాంగ్? ఆబ్వియస్‌లీ 'బావుండాలమ్మ' సాంగ్ నా ఫేవరెట్. అంటే ఫస్ట్ అది మీకు ఫేమ్ తెచ్చింది గాబట్టి ఆల్ టైమ్ అదే ఫేవరెట్. సాంగ్. ఆల్ టైమ్ ఫేవరెట్ అది. అంతేనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్స్ ఏమైనా రెడీగున్నాయా మీవి? ఉన్నాయి చాలా సాంగ్స్. హ్మ్. హ్మ్. అవి గూడా సాడ్ సాంగ్సేనా? సాడ్ సాంగ్స్. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. ఆ! అంటే ఇగ ఈ యొక్క జోన్‌లోనే ఎళ్ళిపోదాం అనుకుంటుర్రా? లేకపోతే నార్మల్‌గా గూడా చేద్దాం నేను అనుకుంటుర్రా? ఈ జోన్ అనే కాదు. ఆ! ఏ జోన్‌లో అంటే ఏ వర్షన్‌లో అంటే ఎలాంటి జోనర్‌లో అయినా గాని చేయగలుగుతా. హ్మ్. అంటే నాకు ప్రెజెంటే ఇప్పుడు ఈ సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నా. అంటే నాకు ఎక్కువ ఈ జోన్‌కే పిలుస్తున్నారు మిమ్మల్ని. యెస్. సాడ్ సాంగ్స్‌కి. ఈ జోన్‌కే పిలుస్తున్నారన్నమాట. ఆ! అంటే ఇన్ని సాంగ్స్ చేశారు గదా హ్మ్. మీరు. యాక్టర్స్ వాళ్ళుంటారు గదా అందులో. హ్మ్. ఎవరితో మీరు చేయడం కంఫర్ట్‌గా ఫీల్ అయ్యారు? అంటే అలా ఏం లేదు. అందరూ గూడా అందరితోటి అదే ఫీల్ హ్మ్. కంఫర్ట్‌గానే ఉంటాం. అదేం లేదు. అంటే కొందరు ఇబ్బంది పడతా ఉంటారు. కొందరు ఫ్రీగా ఉంటా ఉంటారు. అట్లా. ఏం లేదు. అందరూ బాగా చేస్తారు. అందరితో పాటు కంఫర్ట్‌గానే ఉంటాను. హ్మ్. వాళ్ళు కూడా కంఫర్ట్‌గానే ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా కంఫర్ట్‌గా హ్మ్. ఫీల్ అయితారు. అంటే ఒక ఇంట్లో మనిషిలాగా ఉంటారా? సెట్స్‌లో అవునవును. ఎలా ఉంటది షూటింగ్ జరిగేటప్పుడు? నార్మల్ పర్సన్‌లానే ఉంటాను. అంతే. హ్మ్. వాళ్ళు గూడా అలానే ఉంటారా? వాళ్ళు కూడా అలానే. ఎక్కువ సాంగ్స్ చేసిన యాక్ట్రెస్ ఎవరు మీతో? నేను ఇద్దరితోటి ఎక్కువ సాంగ్స్ చేశాను. హ్మ్. ఆహ్, ఇద్దరు 'రౌడీ మేఘన' వైష్ణవి తోటి ఇద్దరు ఎక్కువ సాంగ్స్ చేశాను. మీకెక్కువ కనెక్ట్ అయింది అంటే ఏ 'రౌడీ మేఘనతోనా?' లేకపోతే ఫస్ట్ 'బాగుండాలమ్మ' హ్మ్. సాంగ్ హీరోయిన్‌తోనా? యాక్ట్రెస్‌తోనా? అంటే తను కూడా అప్పుడు నాకు అన్నోన్. అంటే నేను ఒకటే సాంగ్ చేశాను. మళ్ళీ సాంగ్స్ ఏం చేయలేదు. మళ్ళీ జేయలేదు. మళ్ళీ చేయలేదు. ఓకే. అంటే తను కూడా చేయలేదు. అంటే మేము కూడా మళ్ళీ ఇంకో సాంగ్ తోటి జర్నీ చేయలేదు. ఓకే. అది ఒక వీళ్ళతోటి ఫస్ట్ సాంగ్ ఫస్ట్ మాత్రమే సాంగ్ తోటే జేశారు. చేసాము. ఓకే. ఇప్పుడు 'రౌడీ మేఘనతో' కంటిన్యూ జరుగుతుందా ఇంకా? జరుగుతున్నాయి. షూట్ జరుగుతుంది. రీసెంట్‌గా కూడా ఒక సాంగ్ చేసాం. ఆ! హ్మ్. అంటే రిలీజ్ అయింది. రిలీజ్ కాలేదు. గ్లిమ్స్ రిలీజ్ అయింది. 'ఇల్లాలా' అని చెప్పేసి ఒక సాంగ్ హ్మ్. రీసెంట్ చేసాం. మళ్ళీ ఒక 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాతనా? తర్వాత ఎందుకంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ వచ్చింది. అంటే మీరు తీసుకున్నారా? లేకపోతే ఇవ్వలేదు. వాళ్ళే? ఇవ్వలేదు వచ్చింది. అంటే ప్రొడ్యూసర్స్ ఇష్టం కదా! సాంగ్స్ వాళ్ళ రైటర్స్ వాళ్ళ ఇష్టం కదా! హ్మ్. మరిప్పుడేం జేస్తున్నారు? ఇప్పుడు రీసెంట్ ఒక సాంగ్ కంప్లీట్ అయింది. హ్మ్. ఇప్పుడు ఇంకా సాంగ్స్ ఉన్నాయి. అదెక్కడ జరిగింది షూటింగ్? ఆహ్, 'ఇల్లాలు' సాంగ్ గోదరికల్‌లో జరిగింది. హ్మ్. ఆహ్, ఇంకో సాంగ్ సిద్దిపేటలో జరిగింది. ఆ! హ్మ్. అంటే మ్యాక్స్ గోదావరిలోనే ప్రిఫరెన్స్ ఇస్తున్నారా మీరు? లేదు. ఆ! మళ్ళీ అన్ని డేస్ తర్వాత మళ్ళీ నేను చేసిన సాంగ్ సెకండ్ సాంగ్ 'ఇల్లాల' అనే సాంగ్. ఆ! ఫస్ట్ సాంగ్ తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ సాంగ్ గోరకంలో జరిగింది. ఓకే. ఇప్పుడు సిద్దిపేటలో జరిగిన సాంగ్ అంటే మాకేమైనా క్లూ ఇస్తారా? 'సింత చందకమ్మ' ఆ! లవ్ అంటే ఫెయిల్యూర్ అది సాంగ్. ఏ కాన్సెప్ట్ మీద అన్నమాట? అది ఒక ఫార్మర్ బేస్డ్ కంటెంట్. ఫార్మర్ ఫార్మర్ బేస్డ్. ఓకే. లవ్ ఇప్పుడు ఫెయిల్యూర్ ఫార్మర్ తన లవ్ కోసం. హ్మ్. అంటే హీరో ఫార్మరా? హీరో ఫార్మర్. నాది ఆ! ఫార్మర్ క్యారెక్టర్. ఓకే. హీరోయిన్? హీరోయిన్ అంటే అంటే మరదల్ క్యారెక్టరే. అంటే హ్మ్. అంటే మంచిగా వాళ్ళు ఉన్న బావ మరదళ్ళ మధ్య మరదలే కానీ వాళ్ళు ఉన్నవాళ్ళు. ఉన్నవాళ్ళు. ఓకే. మేము లేనివాళ్ళం అట్లా. అంటే ఇద్దరు కలిసిపోతారా? ఆ అది సాంగ్‌లో? సాంగ్ చూస్తే తెలుస్తది మనకి. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ! ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఒక 3, 4 సాంగ్స్ ఉన్నాయి. 3, 4 సాంగ్స్ హ్మ్. షూటింగ్ జరుగుతున్నాయా అవి? షూటింగ్స్ ఇంకా లేదు. ఫెస్టివల్ అయిపోయినాక పెట్టుకుందామని. ఆ! అంటే ఇప్పుడు ఊరికెళ్తున్నారా మీరు? ఊరికెళ్తుంది. ఆ! అంటే ఈ యొక్క సంక్రాంతికి ఏవైతే మన హ్మ్. పల్లెటూరులో జరుగుతాయో, మీ ఊర్లో కూడా జరుగుతాయా? జరుగుతాయి డెఫినెట్‌గా. ఆ! హ్మ్. అంటే ఎలా ఉంటది పండుగ వాతావరణం మీ ఇంట్లో? మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంటది. హ్మ్. అంటే మాది భోగి మంట వేసుకోవడం గాని, జరుగుతా ఉంది. కైట్స్ ఎగరేస్తారా మీరు? డెఫినెట్‌గా. ఆ! ఇంకా ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్‌లో ఇన్ని సాంగ్స్ చేశారు గదా మీరు. హ్మ్. ఎక్కువ మీకు కనెక్ట్ అయిన సాంగ్ 'బాగుండాలమ్మ' సాంగ్ అవును. కాకుండా ఇంకా ఎక్కువ మీకు అటాచ్‌మెంట్ అయిన సాంగ్ ఏంటి? రీసెంటేనా? లేదంటే నార్మల్‌గా ఆ సాంగ్ గాకుండా మిగతా సాంగ్స్ చేశారు గదా! హ్మ్. ఎక్కువ మీకు అటాచ్ అయిన సాంగ్ ఏంటి? బాగా ఇన్వాల్వ్ అయిన సాంగ్ ఉంటది గదా! నేను బాగా ఇన్వాల్వ్ అయిన సాంగ్ అంటే 'బుగ్గ చుక్క' సాంగ్. హ్మ్. రీసెంట్‌గా రిలీజ్ అయింది సాంగ్. ఆ! మొన్న రీసెంట్‌గా. రీసెంట్‌గా రిలీజ్ అయింది. హ్మ్. 'బుగ్గ చుక్క' లవ్ ఫెయిల్యూర్ 'ప్రేమలత'. సాంగ్.
లేదు ప్రేమలత కాదు, మన వైష్ణవి సోని. ఓకే ఓకే. రీసెంట్ గా కూడా ఒకటి రిలీజ్ అయింది కదా, ప్రేమలత అవును కూడా ఉంది అందులో. అవును, కన్నలు అనే సాంగ్. ఆ, ఓకే. అది ఎంతవరకు వచ్చింది అది? ఆ సాంగ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయింది. ఉమ్. ఎంతవరకు రీచ్ అయింది మీకు? అది రీసెంట్ అయింది కదా, అది చూడలేదు అది రిలీజ్. అంటే ఇప్పటి వరకు కంటిన్యూస్ గా మీరు ఇట్లా ఒక లక్ తోనే మీకైతే ఫస్ట్ సాంగ్ అయిపోయింది కదా, అవును. ఇంకా ఇట్లా వ్యూస్ వస్తా ఉన్న మిలియన్ వ్యూస్ వస్తున్నాయి కదా, మీకు ఒక్కొక్కటి వ్యూస్ ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, డెఫినెట్ హ్యాపీగా అనిపిస్తుంది. ఆ, అంటే ఇంకా చేయాలి అని. డెఫినెట్ అది ఇంకా చేయాలి అంటే, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని. అంటే ఏ పొజిషన్ వరకు వెళ్దాం అనుకుంటారు? అంటే నన్ను హీరో నేను అవ్వాలనుకుంటారా అవును మూవీస్ లోకి వెళ్ళి? అవును, నన్ను నేను 70 mm లో చూసుకోవాలనేది నా ఒక కళ. అంటే ఏమైనా ఛాన్సెస్ కానీ ఏమైనా వచ్చాయా మీకు? అంటే ఇప్పటివరకు లేదు, వస్తున్నాయి. అంటే కాల్స్ ఏమైనా వచ్చాయా మీకు మూవీస్ వాళ్ళు? మూవీస్ నుంచి ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. వస్తే మాత్రం తప్పకుండా డెఫినెట్గా వెళ్తారు. చేస్తాను. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీకు? హీరోయిన్ అంతగా చెప్పాలా ఆలోచిస్తున్నా. తప్పదా? చెప్పాలి కదా. సమంత. సమంత. రకుల్ ప్రీత్. ఓకే, సమంత ఎందుకు? ఆ, ఎందుకంటే ఆ ఇన్నోసెన్స్ ఫస్ట్ లో అట్లా. ఓకే, ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, అవును. ఈ సాంగ్స్ పాడుతుంటే గానీ అతను మీకు ఇచ్చే సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది మీకు? లక్ష్మణ్ అయితే నేను ఈ స్టేజ్ లో ఈరోజు ఇలా ఇంటర్వ్యూ మీ ముందు మాట్లాడుతున్నా అంటే దానికి 100% లక్ష్మణ్ అన్న గారు ఎంకరేజ్మెంటే నాకు అది చెప్పాలంటే. అన్న చాలా ఎంకరేజ్ చేస్తాడు సెట్స్ లో కానీ, అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ అయినా కానీ, ఇన్ ఫీల్డ్ అయినా కానీ, అంటే చేసేటప్పుడు అయినా కానీ, బయట అయినా కానీ నన్ను అంటే చాలా 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 ఎంకరేజ్ చేస్తాడు అన్నని. అంటే అన్న ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈరోజు చాలా నా యాక్టింగ్ లో కానీ, అంటే నా పర్సనల్ డెవలప్మెంట్ కానీ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను. ఓకే, ఒక మాటలో చెప్పాలంటే లక్ష్మణ్ గారి గురించి ఏం చెప్తారు? నాకు 1 word లో చెప్పాలంటే నాకు గాడ్ అనే చెప్పాలి. అంతేనా? దేవుడా. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్స్ కూడా లక్ష్మణ్ గారేనా మీ అన్నతో సాంగ్స్? సాంగ్స్ ఉన్నాయి ఇంకా చాలా songs. అంటే ఒక యాక్టర్ గా ఇక మిమ్మల్ని చూస్ చేసుకున్నారు, ఇక ఎవరికి ఛాన్స్ లేదన్నమాట. ఏం లేదు, అలా ఏం లేదు, అన్న చేస్తాడు, అందరితో వర్క్ చేస్తాడు. అందరితో చేస్తారా? చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇంకా 5 సాంగ్సా? ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? నెక్స్ట్ ఒక 3-4 songs. 3 సాంగ్స్ 3-4 songs ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 15 మెంబర్స్ టీమ్ ఉన్నారు కదా లక్ష్మణ్ గారితో. ఇందులో ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎలా ఉంటుంది మీకు? ఆ డిపార్ట్మెంట్ గురించి మెయిన్గా చెప్పాలంటే, అందులో మెయిన్గా మాకు గుర్తొచ్చేది అంటే ప్రతి ఒక్క సాంగ్లో ప్రభాకర్ అన్న. ప్రభాకర్ అన్న మెయిన్. ప్రభాకర్ అన్న చాలా అంటే చాలా కష్టపడతారు ఆ టీం అంతా. ప్రభాకర్ అన్న, శ్రీకాంత్ అన్న, శివ, ప్రవీణ్, ఇలా చాలామంది ఉన్నారు మా టీంలో. అన్న వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క సాంగ్లో ప్రతి ఒక్క అంటే ఏది ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉంటారు మాకు. అంటే నా ప్రతి ఒక్క సాంగ్ని అంటే ఎంత గ్రాండ్ ఏరియా అంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్క సెట్ వరకు ఏది ఉన్నా కానీ, అంటే ఏదైనా ఏమి ఇబ్బంది అయినా కానీ వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది కాకుండా చూసుకుంటారు అన్నమాట. అంటే నా సాంగ్కి ప్రతి ఒక్కరి కష్టం ఉంది. వీళ్ళు ఈ యొక్క 15 మంది కష్టం అయితే ఉంది ఖచ్చితంగా. నేను కనిపించేది నేనే, కానీ దీని వెనుకున్న వాళ్ళంతా వీళ్ళకి 100% వీళ్ళకి నేను క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క సాంగ్ అంటే కొన్ని సాంగ్స్ కొన్ని అంటే ఏంటి ఇబ్బంది అయిన ప్లేసెస్కి వెళ్తాం. కొన్ని సాంగ్స్లో మేము కొంచెం ఇబ్బంది అయిన ప్లేస్లోకి వెళ్తాం. ఆ ప్లేసెస్లో వాళ్ళు మేము కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ కష్టమే అసలు ఇప్పుడు కూడా నేను అసలు చెప్పలే. వాళ్ళ గురించి నేను డెఫినెట్గా ఈరోజు చెప్పాలనుకున్నారా? ఓకే, మీకు ఈ యొక్క యాక్టర్కి అవార్డు ఖచ్చితంగా వస్తుంది, ఇంత ఎదిగిపోయారు కాబట్టి. అవార్డు ఎవరు డెడికేట్ చేస్తారు, ఎవరికి? నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అవార్డు డెడికేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్షిత్ గారు, ఇంత టైం మాకు ఇచ్చి మీ యొక్క ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి అక్షిత్ మార్వెల్తో ముచ్చట్లు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.